వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వి వాంట్ ఫ్యాకల్టీ అంటూ నిరసనకు దిగిన గురుకుల విద్యార్థినులు. హైదరాబాద్లో భారీ వర్షం, నీట మునిగిన కాలనీలు. ఋషికేశ్లో వరదలు, మహాశివుడి విగ్రహాన్ని తాకిన గంగా నది. హైదరాబాద్లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇంట్లో తమిళ హాస్య నటుడు యోగి బాబు సందడి. శ్రీ కోదండ రామాలయంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం. ఇక వివరాల్లోకి వెళ్తే, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గణపురం మండలంలోని ఘనసముద్రం చెరువుని భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గన్పూర్ మండలంలో ఉండేటువంటి ఘనసముద్రం చెరువు ప్రాంగణంలో ఉన్నాం. ఇది ఇప్పుడు కాకతీయులు కట్టినటువంటి పెద్ద చెరువు ఇది. దీన్ని రైతులు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 2 పంటలు వేసుకోవడం జరుగుతున్నది. కానీ ఈ సంవత్సరం వర్షాలు ఆశించినటువంటి స్థాయిలో లేవు. ఇప్పటికే దాదాపు 30 ఫీట్లు ఫుల్ లెవెల్ ఉండేటువంటి ఈ చెరువు ఇప్పటికే 14 ఫీట్ల చిల్లరే ఉన్నది. అంటే కింది వాటర్ డెడ్ స్టోరేజ్, మిగతా మొత్తం కూడా మీద ఉన్నటువంటి వాటరే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి మరి ఆనాటి ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం దేవాదుల నుంచి రామప్ప నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా మరి ఘనసముద్రానికి నీళ్లు తీసుకురావాలని చెప్పి నిధులు కూడా కేటాయించి టెండర్లు కూడా పిలవడం జరిగింది. ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, చాతగాంతనం వల్ల ఇప్పటివరకు కూడా పనులు నోసుకోలేకపోవడం జరుగుతున్నది. కాబట్టి సరే వర్క్ విషయంలో తర్వాత జరిగిన ఇప్పుడు రామప్ప నుంచి డైరెక్ట్గా గన్పూర్కు నీళ్లు తీసుకురావాలి. ఎందుకంటే నీళ్లు లేకపోతే ఇక్కడ వేసినటువంటి పంట పొలాలు నాట్లేసినటువంటి రైతుల్లో ఆందోళన కనబడుతూ ఉన్నాయి. కేవలం డైరెక్ట్గా 5,000 ఎకరాలు ఉన్నా ఇండైరెక్ట్గా ఇంకొక 5,000, మరి అదేవిధంగా మోరంచర్ నుంచి కూడా దాదాపు 5 నుంచి 10,000 ఎకరాలు ఇండైరెక్ట్గా కూడా పంట పడుతుంది. ఇంట్లో నీళ్ళు ఉంటేనే మోరించల నీళ్ళు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే రామప్ప నుంచి ఈ చెరువులోకి నీళ్లు తీసుకురావాలని చెప్పి రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతులు ఇప్పటికే నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు, మా పంటలు పండుతాయా లేదా, కాలం చూస్తున్నాం ఎట్లా ఉన్నదని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీని మీద దృష్టి పెట్టాలి. ఇరిగేషన్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి తక్షణమే నీళ్లు నింపాల్సిందిగా రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్, విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల్ల సత్యం హాజరై మాట్లాడారు. అంటే భక్తి నీకు చేసి ఇచ్చారు కదా, భక్తి అంత ముద్దలు చెప్పింది కానీ మీరు ముద్దలు కాలేదు, నాది ఇద్దరు మాత్రం పద్మానం గౌరీ పద్మా
దేవసేనాథధామ ద్రోణోపమాత తృతీయ పండుగ పట్టుదార కానీ పుట్టాలు కానీ ఉన్నాయి కదా గౌరీదేవికులు గణపతి దేవికి పెట్టండి ఓం అక్కడ పెట్టి పుష్పంతో నీళ్ళు 5 సార్లు పెట్టండి ఓం ఈ స్త్రీలకు ముత్తైదులందరికీ సౌభాగ్యాలు పుత్ర పౌత్రాలను కలిగజేసే మహాత్యాగ్యమైన వరాలిచ్చే వరలక్ష్మి వ్రతం అంటారు. ఇది స్వామివారి నక్షత్రం, వెంకటేశ్వర స్వామివారిది శ్రవణ నక్షత్రం. ఇది శ్రావణ మాసంలో రావడం మన పెద్దలు పెట్టిన యొక్క ఆచారం. ఈ ఆచారం ప్రకారంగా ఈరోజు మన గోదావరికంలో ఉండే స్త్రీలందరూ కూర్చొని ఇక్కడ చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. ఈ వరలక్ష్మి వ్రతం వల్ల మనందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సౌఖ్యాలు కలగాలని కోరుతూ మీ అందరికీ వరలక్ష్మీదేవి యొక్క ప్రసాదం కలగాలని, వరలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కలగాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ. భక్తులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మరియు రక్షాబంధన్ శుభాకాంక్షలు. విశ్వ హిందూ పరిషత్ ఈరోజు రామాలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నది. హిందూ సమాజంలో ధార్మిక నిష్టను, సంస్కారాల దృఢీకరణతో ఈ ఉత్సవాలను సామూహిక రూపంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్నది. అవి గణపతి ఉత్సవాలు కావచ్చు, దుర్గా నవరాత్రులు కావచ్చు, సీతారాముల కళ్యాణం కావచ్చు, సామూహిక వరలక్ష్మి వ్రతాలు కావచ్చు. ఈ పండుగలన్నీ కూడా హిందూ సమాజాన్ని నిత్య నూతనంగా సంస్కారాల పట్ల నిష్టను పెంచడం కోసం, సమాజంలో సోదర భావాన్ని, ఆత్మీయతను పెంపొందింపజేయడం కోసం మన పండుగలు, వ్రతాలు కూడా అలాంటి భావనను మరింత పెంపొందింపజేయడం కోసము ఈ పండుగలను విశ్వ హిందూ పరిషత్ సామూహికంగా నిర్వహిస్తుంది. ఎస్సీలను శ్మశానంలోకి అనుమతించాలి. కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామంలో సర్వే నెంబర్ 56 నందు 2 ఎకరాల భూమి బ్రిటిష్ కాలం నాడే ఎస్సీల శ్మశాన వాటికకు మంజూరు చేశారు. అయితే నాటి నుండి నేటి వరకు మరణించిన ఎస్సీలను అక్కడే సమాధి చేస్తున్నారు. అయితే ఎస్సీలు రాకూడదని కొందరు బీసీలు ఎస్సీలను అడ్డుకొని అడ్డుకట్ట వేసేందుకు నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయాన్ని కొడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లేందుకు మాజీ ఎంపీటీసీ మాదన్న, సర్పంచ్ జయన్న, ఎంఆర్పీఎస్ నాయకులు పేరపోగు పెద్ద లక్ష్మణులు సిద్ధమయ్యారు. అన్నా అడిగా మజ్జిగా కడకదా అన్నా మాదన్న ముందుకు రా. గ్రామంలో శ్మశాన వాటికలో ఎస్సీలని బూడ్సకూడదని చెప్పేసి బీసీలంతా గేటు పెట్టి కాంపౌండ్ కావాలి కట్టి తాళం వేసుకుంటున్నారు. కాబట్టి అక్కడ ఎస్సీలకు కూడా కొంత 2 ఎకరాలు ఉంది, 1 ఎకరా ఎస్సీలకు కేటాయించవలసిందిగా కర్నూలు మండలం బీతాండ గ్రామంలోని సర్వే నెంబర్ 56లోని బదల గ్రౌండ్ ఉన్నది. అది ఎస్సీ కాలనీకి 1920 ఇళ్ళు ఇచ్చారు. ఆర్ఎస్ ప్రకారంగా మరి బ్రిటిష్ కాలంలో మనకు అది గ్రామానికి అంతా ఇచ్చారు. ఈరోజు కేవలం బీసీలు మాత్రం మాకే ఇచ్చినారు హిందూ శ్మశాన వాటిక అని చెప్పి దాంట్లో మాలామాదిగల్ని పెట్టొద్దని కూడా వాళ్ళు గేట్ కట్టుకొని దాన్ని నిర్బంధించడానికి ప్లాన్ చేస్తారు. కర్నూలు మండలము బీతాండ్రపాడు గ్రామంలో శ్మశాన వాటిక సమస్య ఏర్పడింది.
దీనికి ఎవరు శత్రువులు కాదు, కులాలకు మతాలకి అందరికీ శ్మశాన వాటిక కావాలి. దీనికోసం మేము ఎమ్మెల్యే గారిని కలవడం జరిగినది. మళ్ళీ సాయంకాలం కూడా వీలైతే విష్ణువర్ధన్ రెడ్డి గారిని కూడా కలుస్తాము. ఇక్కడ మంగళగిరి పోలీస్ కాలనీ, సికామణి నగరు, అలాగే బీసీ కాలనీ, కింద ఎస్సీ కాలనీ అందరూ సమానమే. ఇందులో ఎవరు ఏ కులము ఏ మతము అనేది తేడా లేదు. అందరికీ శ్మశాన వాటిక అవసరం. అందుకోసమే మేము ఉన్న శ్మశాన వాటికని కొత్త వాళ్ళు ఎంతోమంది చేరి ఉన్నారు, వాళ్ళ కోసం. బీతాండ్రపాడు మంగళగిరి కాలనీ, నా పేరు కృష్ణ. ఇక మనం ఇక్కడ 30 సంవత్సరాల నుంచి మంగళగిరి దగ్గర జీవనం ఉంటున్నాం. అక్కడ వాళ్ళకు మంగళగిరి కాలనీ, శ్రీకామన్నారు పోలీస్ కాలనీ, వాళ్ళ ఇక్కడే స్థలం ఇవ్వాలని ఈ శ్మశాన వాటికలో. అది గవర్నమెంట్ భూమి. వీళ్ళు మా భూమి అని జనాల్ని దాపరం చేయని వెంటనే బూడిసరికి వెంటనే మళ్ళేసి వాళ్ళు బీసీలు బెదిరించి ఇది చేస్తున్నారు. కంపల్సరీ మాకు కలెక్టర్ గారు కూడా కలిసి అర్జీ ఇచ్చినాము, ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చినాము. దానిపైన చర్య తీసుకొని ఎస్సీలకు సగం కేటాయించాలని కోరుతున్నాం. రాముడు, మంగళగిరి కాలనీ, బీతాండ్రపాడు శ్మశాన వాటిక గురించి మాట్లాడడం కోసం వచ్చాము. ఎమ్మెల్యే దగ్గరికి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. శ్మశాన వాటికలో ఎస్టీ వాళ్ళని పెట్టనివ్వకుండా వాళ్ళు మాకు అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు. బీసీ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే ఇప్పుడు మేము కొత్త వాళ్ళం, మేము వచ్చి 32 సంవత్సరాలు అవుతుంది. 32 సంవత్సరాల నుండి ఎస్సీ వాళ్ళని ఏదో ఎస్సీ కాలనీలో ఏదో బీతాండ్రపాడు గ్రామంలోని ఎస్సీలు బీసీలు బీతాండ్రపాడు గ్రామంలోని పూర్వం నుండి ఎస్సీలు బీసీలు మా నాయన మా జేబుల కాలం బీసీల వాళ్ళ జేబుల కాలం కాబట్టి ఐకమత్యం ఉండి ఒకటే సమాజంలో అంత్యక్రియలు జరుపుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నవాళ్ళు బీసీలు కొంతమంది ఎస్సీ వాళ్ళకి లేదని తెలపరిచి మీరు ఇక్కడ పూడ్చబడ్డని అంత్యక్రియలు చేయొద్దని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న ఎస్సీ వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలని వాళ్ళు చూపించాలా కోరుతున్నాము. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే మీకు ఇక్కడ సమాధానం లేదు, మీరు ఎక్కడైనా వేరే చోట చూసుకోమని చెప్పినందుకు మేము ఎమ్మెల్యే గారికి రెఫర్ చేసినాము. ఆయన ప్రభుత్వాధికారులను దృష్టిలో పెట్టుకొని రెడ్డికిగా కేడీ చైర్మన్ గారికి రెఫర్ చేస్తాము. త్వరలో దానికి ఎస్సీలకి బీసీలకి సరి సమానంగా వాటా చేయవలసిందిగా కోరుచున్నాము బీతాండ్రపాడు ప్రజల తరఫున. సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు డిపార్ట్మెంట్లలో సింగరేణి వాస్తవ లాభాలు ప్రకటించి కార్మికుల వాటా 35% చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేసి వినతి పత్రాలు అధికారుల ద్వారా మేనేజింగ్ డైరెక్టర్ గారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా జీడీకే2 ఇంక్లైన్ కార్మికులను ఉద్దేశించి తుమ్మల రాజారెడ్డి మాట్లాడారు. చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్కి మేనేజర్ల ద్వారా మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది విజయవంతం చేసిన కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. గెలిచే సంఘాన్ని యాజమాన్యాన్ని ఐఎన్టీసీని ఉన్న కోరేది ఒకటే, రోజు మంత్రుల దగ్గర ముఖ్యమంత్రి దగ్గర చైర్మన్ దగ్గర అంటగా అవుతూనే మీరు ఓడిపోయిన సంఘాలలాగానే ధర్నాలు చేయటం నల్ల బ్యాడ్జీలు పెట్టుడు మెమోరాండం ఇది కరెక్ట్ లేదు. కార్మికులు మిమ్మల్ని గెలిపించిందే సమస్యలు వెంట పరిష్కరించమని. స్ట్రక్చర్ మీటింగ్లు 4-3 జరిగినా దాంట్లో నుంచి ఇంతవరకు ఒక సమస్య కూడా బయటికి రాలే. కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తూ ఉన్నారు. 2-3 నెలల కిందనే చైర్మన్ మేనేజర్గా దాదాపు 5,000 కోట్ల రూపాయల లాభం ఉందని చెప్పి ప్రకటించినప్పటికీ దాన్ని మరి ఇంకా లెక్కల పేరుతోటి కాలయాపన చేయడం సరి కాదని మేము సీఐటీగా అభిప్రాయపడతా ఉన్నాం. ఇంకా దీన్ని ఎంత మాత్రం కూడా కాలయాపన చేయాల్సిన అవసరం లేదు. కార్మిక అవసరాలు ఇప్పుడే ఉంటాయి. ఇంకో నెల 2 నెలలు పోతే దసరా అడ్వాన్స్లో దీపావళిలో కార్మికులు ఉంటాయి. కానీ కార్మికులు దిగిపోయి అంటే కార్మికుల పిల్లలు స్కూళ్ళలో చేయనే టైము. కార్మికుల అవసరాల కోసం డబ్బులు ఇవ్వాలి. అది కంపెనీకి ఇంకిత మరింత మేలు చేస్తుంది. కార్మికులు విశ్వాసంతో పనిచేస్తారు. ఎట్లాగూ ఇచ్చే డబ్బులే అది బ్యాంకులో ఉంటే ఏమొస్తుంది. అందుకే వెంటనే ఇవ్వాలని చెప్పి యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. నిన్నగాక మొన్న చైర్మన్ మేనేజర్ డైరెక్టర్ సీతారామయ్య గారు కలిసిండు. వాళ్ళు ఇచ్చే డిమాండ్లలో ఇవి 3 లేవు, లాభాల వాట ప్రస్తావనే లేదు. ఒక ప్రకటన చేస్తే ఏమైందంటున్నా. అన్ని కంపెనీల పేరుతోటి ఇలా సొంత ఇల్లు పక్కకే పెడుతుంది, పెరిక్ష ఇన్కమ్ ట్యాక్స్ పక్కకే పెడుతుంది, బినామీ పేర్లు పక్కకే పెడుతుంది. ఆఖరికి నిన్నగాక మొన్న జరిగిన మెడికల్ బోర్డు కూడా అంత రచ్చరచ్చ చేసి
10 నెలలు జీతం పొడగొట్టి 5గురు నన్ను ఫీడ్ చేస్తే నోరు విప్పకపోతుంది. ఏమనంటే నిజం తెలియజేస్తారు, మాట్లాడదాం అంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఫిట్గా రూల్ అయితే 10 నెలలు జీతం ఎందుకు కూడా కొట్టినంటున్నా, వాళ్ళు ఎందుకు హాస్పిటల్ తింపినంటున్నా, వాళ్ళకి ఆ పేమెంట్ ఇవ్వకపోతుంది, మందులు ఇవ్వకపోతుంది, ఆఖరికి నౌకరు కూడా ఇవ్వకపోతుంది. తీరా బోర్డుకు పిలిచి బోర్డుకు పెట్టుకోమని ఎవరు యాజమాన్యం కాదా? మీరు బోర్డుకు పెట్టుకోమని 9 నెలలు 10 నెలలు ఎందుకు కాలేపని చేసింది? ఒక్కొక్క వ్యక్తి అలా 10-12 లక్షల రూపాయలు నష్టపోయింది. అందుకే సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే వాళ్ళందరినీ పిలిచి మరొకసారి కౌన్సిలింగ్ చేసి అందరినీ కూడా మెడికల్ ఎంట్రీ చేయాలని చెప్పుకోతా ఉన్నాం. బలరాం గారు పెద్ద మొత్తంలో స్కూల్ పెట్టిండు, సెంట్రల్ సర్వీస్ స్కూల్ పెట్టి అందరం హర్షించడం. దయచేసి చైర్మన్ గారు మళ్ళీ ఒకసారి దాని దృష్టి కేంద్రించండి. దానికి బస్సు సౌకర్యం లేదు. 3-4 బస్సులు వాళ్ళు అక్కడ ఒక బస్సు పెట్టిండ్రు, ఆ బస్సు నిన్నటి నుంచి బంద్ అయింది. ఎంత సిగ్గుసేట్ అంటే ఆ బస్సు కాంట్రాక్టర్కు 10 నెలల కాయించి ఇంతవరకు దానికి బిల్లులు చెల్లించలే. లాస్ట్కి విధుల యొక్క నిన్నటి నుంచి మొత్తం బస్సే బంద్ పెట్టిండు. మరి మధ్యంతరంగా కార్మికులు ఎక్కడ పోవాలి? కార్మికుల పిల్లలు రోజు వాళ్ళు తీసుకొని డ్యూటీలు ఓడుకొని స్కూల్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సమస్య కూడా పరిష్కరించడానికి యూనియన్కి యాజమాన్యానికి నోరస్తలేదా, చేయస్తలేదా అని అడుగుతున్నాం. అందులో టీషర్ట్స్ లేరు, బాత్రూములు లేవు, బ్లాక్ బోర్డ్స్ లేవు, అసలు ఏదీ లేనప్పుడు ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఎట్లా ప్రయోజకులు అవుతారని చెప్పి ఆలోచించుకున్నాం. చైర్మన్ గారు ఒకసారి మళ్ళొకసారి సమీక్ష చేయండి. టీచర్లకు పర్మనెంట్ లెటర్లు ఇవ్వలే, క్లాసులు చక్కగా నడుస్తలేవు, రూమ్ల హాళ్ళు లేక బయట కూర్చుంటున్నారు. అందుకనే కొత్త డైరెక్టర్ గారు, చైర్మన్ మేనేజ్ డైరెక్టర్ గారు ఆ స్కూల్ సందర్శించండి, అట్లే పోతనకాలి కోటలు సందర్శించండి. ఇవన్నీ కూడా దయచేసి కార్మికులు ఒక మైన్వీనే కాదు, నివాస ప్రాంతాలు, స్కూళ్ళు, హాస్పిటల్ అన్నీ కూడా ఇలా మనకి ఏవి కూడా సరిగ్గా లేవు. మీరు వీటి మీద దృష్టి పెడితే ఉత్పత్తి ఆటోమేటిక్గా సేఫ్టీ పెరుగుతుందని చెప్పి మీరు సిఐటిగా అభిప్రాయపడుతూ వెంటనే లాభాల వాటా ప్రకటించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గోదావరిఖనికి వచ్చిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కు తోడేటి శంకర్ గౌడ్ మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రక్షణ సమితి డి పార్టీ పక్షాన గోదావరిఖనిలో గవర్నమెంటు హాస్పిటల్ మెడికల్ కాలేజీలో 150 మందికి జీవోపకారంగా జీతాలు ఇవ్వడం లేదని మరి కలెక్టర్కు అట్లాగే మెడికల్ ఆఫీసర్కు లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి జీవోపకారంగా జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ అనే వ్యక్తి 11,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళ పిఎఫ్ కూడా 1,552 రూపాయలు ఫుల్ మాస్టర్ చేస్తే కట్ చేయాలి. 800 మాత్రమే పిఎఫ్ కట్ చేస్తున్నాడు. ఈఎస్ఐ కట్ చేస్తలేడు. తర్వాత వారికి పిఎఫ్ నంబర్, సీరియల్ నంబర్ కూడా ఇవ్వడం లేదు. కాబట్టి గత 3 సంవత్సరాలు ఆ కాంట్రాక్టర్ అయిపోయే పీరియడ్ అయిపోయింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ జీవో ప్రకారంగా ఇస్తలేరు అనేది ఇలా కాంట్రాక్టర్ కార్మికులు అందరూ మరి ఎంత మొర్ర పెట్టుకున్నా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి మా పార్టీ పక్షాన మేము ఏం చేసినామంటే లెటర్ ద్వారా మరి ఆర్ఎల్సీ కావచ్చు, తర్వాత లేబర్ ఆఫీసర్కు, ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్కు, కలెక్టర్కు అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది. తక్షణమే ఆ యొక్క కాంట్రాక్టరు మీద ఈ ఆఫీసర్లందరూ చర్య తీసుకొని మరి పిఎఫ్ పూర్తి స్థాయిలో కట్ చేసి మరి వాళ్ళకు ఈఎస్ఐ కట్టి మరి జీవోపకారంగా జీతాలు ఇవ్వాలనేది మా యొక్క పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. రుచి వేదిక హోటల్ మన తెలుగువారి సాంప్రదాయ వంటకాలను మైపర్పిస్తుందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. బళ్ళారి చౌరస్తా 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన శివారెడ్డి స్వీట్ మొదటి అంతస్తులు రుచి వేదిక రెస్టారెంట్ను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుకలు ప్రారంభించారు. శివారెడ్డి స్వీట్స్ రంగంలో విశేషంగా రాణించారని ప్రశంసించారు. ప్రజల ఆదరాభిమానాలతో హోటల్ రంగంలో ప్రవేశించడం గర్వించదగ్గ విషయం అన్నారు. రుచులకు వేదికగా రుచి వేదిక రెస్టారెంట్ నిలుస్తుందని ఆమె వ్యక్తం చేశారు. రుచి వేదిక రెస్టారెంట్ నిర్వాహకురాలు మల్లికారెడ్డి మాట్లాడారు. ये देखिए नंबर जो आ रहा है 2 नंबर का नंबर आ रहा है, ये क्या है रजिस्टर है क्या स्टार्ट है मैडम. అందరికీ ప్రాపర్ ఇంటి స్టైల్ సాంప్రదాయబద్ధమైన ఫుడ్
మంచి క్వాలిటీతో అసలు కలర్స్ కానీ ఏవి యూజ్ చేయకుండా మంచి ట్రెడిషనల్ ఫుడ్ అందివ్వాలని స్టార్ట్ చేశాం రెస్టారెంట్. వెజిటేరియన్లో మంచి మన హోమ్ స్టైల్ మీల్స్ ఉంటాయి, తర్వాత నాటుకోడి ఉంటుంది, రాగి సంగటి అన్నీ ఉంటాయి, మొత్తం మటన్ పులుసు, తర్వాత ఇంట్లో నార్మల్గా నాటుకోడి పులుసుతో అలసంద కూడా అని ఒక కాంబినేషన్ ఉంటుంది, అది కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇనీషియల్గా మేము మళ్ళీ అన్ని స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేస్తూ వస్తాం అన్నమాట. మేము రుచివేదిక అనే దాన్ని ఎందుకు ఓపెన్ చేసామనుకున్నామంటే మాకు ఫుడ్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్. మేము శివారెడ్డి స్వీట్స్ అనేసి 1978 నుంచి ఎస్టాబ్లిష్ అయి ఉన్నాము ఆల్రెడీ. దాంట్లో మేము ఒక సిస్టమేటిక్గా ఉన్నాం. దాన్ని ఏదైనా నేతి మిఠాయిలు అంటే నేతి మిఠాయిలే ఉంటాయి మా దగ్గర, పుష్కారా కానీ ఏదైనా సరే. కాబట్టి అలాగే ఇట్లా రెస్టారెంట్ ఫీల్డ్లో కూడా రావాలనుకున్నాము. నాకు వంట అంటే చాలా ఇంట్రెస్ట్. రోజు 20 మెంబర్స్కి కుకింగ్ నేనే చేస్తాను ఇంట్లో కూడా. మాకు వంట మనుషులు అలా ఏముంటారు కాబట్టి దాన్ని చేయాలనేది, దీన్ని ఇంకా దాన్ని డెవలప్ చేయాలనేదితో స్పెషల్గా బయట లేని ఐటమ్స్, అథెంటిక్ ఫుడ్ అంటే మన హోమ్ రెసిపీస్ లాగా. మేము రుచివేదిక రెస్టారెంట్ అని ఈరోజు ప్రారంభించినాము. సో మన గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ చరితారెడ్డి గారు, తర్వాత డిప్యూటీ మేయర్ రాధికారెడ్డి గారు, రేణుకారెడ్డి గారు, కార్పొరేటర్ పద్మ గారు, సో సుబ్బారెడ్డి గారు అందరి చేత గొప్పగా ప్రారంభించినాము. మేము ఈ ఫీల్డ్లో దాదాపు ఫుడ్ ఫీల్డ్లో 40 సంవత్సరాల నుంచి ఉన్నాము. సో అందరికీ ది బెస్ట్ ఇవ్వాలనేది మా ఐడియా. మా స్వీట్స్ ఇప్పుడు చాలా బెస్ట్ క్వాలిటీ ఇస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఫుడ్లో కూడా ది బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనే ఐడియాతో ఈ ఫీల్డ్లోకి వచ్చినాము. అది కూడా ఇంటి రుచులు, తెలుగు అథెంటిక్ ఇంటి రుచులతో ప్రొవైడ్ చేయాలనేది మా విధానం. అందరికీ అందుబాటు ధరల్లో మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ని ప్రారంభించినాము. సో మా స్టైల్ అంతా ఎక్కువ ఫుడ్ ఇంటి ఫుడ్డే ఉంటుంది. లైక్ నాటుకోడి, మటన్, ఇంటి రుచులు ఎక్కువ వాడతాం. టేస్ట్ ఇంటి రుచులతోనే వాడతాం. టేస్టింగ్ సాల్ట్, రంగులు వాడకుండా హెల్తీ ఫుడ్ ప్రొవైడ్ చేయడం మా యొక్క ఆలోచన. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రెండు కూడా టేస్టింగ్ సాల్ట్లు ఇవి లేకుండా అందరికీ ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనం అందించడం మా యొక్క ఉద్దేశం. చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని 4 మరియు 11 వార్డు బేతాలవాడ కాలనీలో అర్ధాంతరంగా నిలిచిపోయిన అభివృద్ధి పనులతో గత కొద్ది రోజులుగా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ కమిషనర్ల పేరిట కాంట్రాక్టర్ను వేధింపులకు గురి చేయడంతో కాంట్రాక్టర్ రోడ్డును తవ్వి నిర్దాక్షిణ్యంగా వదిలేశాడు. ఈ ఇద్దరి చర్యల ఫలితంగా సామాన్య ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి పనులకు ఆటంకంగా మారి నిత్యం ఏదో ఒక రకంగా మున్సిపాలిటీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న చెన్నూరు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణపై చర్యలు చేపట్టడంతో పాటు కాంట్రాక్టర్ లైసెన్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తోటి మున్సిపల్ నుండి ఈ యొక్క మారమ్మ గుడి దాకా మరి అటు ఇటు 28 ఫీట్ల రోడ్డు, అదేవిధంగా అటు డ్రైనేజ్ సిస్టమ్, మధ్యలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తోటి మరి గౌరవ శ్రీ మాజీ ఎమ్మెల్యే గారు మరి శాంక్షన్ చేస్తే ఆ యొక్క నిధులను ల్యాబ్ చేయించి నేనే సిపాయి లెక్కని పనులు ప్రారంభించి 2 కోట్లతోటి 1,99,00,000 మాత్రమే ఈ యొక్క రోడ్డు పనులు ప్రారంభించినప్పటికీ ఏదో నిన్న కమిషనర్ అట ఈ యొక్క కాంట్రాక్టర్కు డబ్బులు రాకుండా అడ్డుకుంటున్నారని ఇక్కడ కక్షపూరితంగా మరి గుంత తీసి ప్రజలు అటు ఇటు నడవకుండా మరి చేసిన ఆ కాంట్రాక్టర్పై చర్య తీసుకోవాలా. అదేవిధంగా కాంట్రాక్టర్ బిల్లులు ఆపిన కమిషన్ను వెంటనే విధుల నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రెక్కాడితే డొక్కాడని కానీ ఈ యొక్క పేదపేదలు ఉండే ఈ యొక్క ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క కల్వర్ట్ను నిర్దాక్షిణ్యంగా తీసేసి ప్రజలు మరి అది కష్టార్జితం ఉదయం పోయితే సాయంత్రం కానీ ఈ యొక్క రోడ్డు నడిచే పరిస్థితి ఉండదు. కనుక వారు తిరిగి రావడంటే 2-3 కిలోమీటర్ల దూరం వెచ్చించాల్సి ఉంది. కనుక మీరు ప్రజల పక్షం ఉన్నట్ట నేను మంత్రి వివేక్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు ఏదైతే కాంట్రాక్టర్ బిల్లులు ఎందుకు ఆపుతా ఉన్నారు? కాంట్రాక్టర్ దగ్గర కూడా మీ కమిషనర్లు అడిగితే మరి మీకు కూడా అందులో వాటా ఎంత? దయచేసి మీరు ఈ యొక్క పేద ప్రజల పక్షాన ఉండాలి. మరి ఏదైతే మీరు మున్సిపల్ నుంచి మారమ్మ గుడి దాకా మరి 2 కోట్లతో సరిపోవు. అటు ఇటు డ్రైనేజ్ లేక మరి డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడెక్కడ ఆగిపోయింది. కనుక ఆ యొక్క డ్రైనేజ్ సిస్టాన్ని కూడా త్వరితగతిన శాంక్షన్ చేయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడల ఈ యొక్క మున్సిపల్ ఆఫీసును ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ హెచ్చరిస్తా ఉన్నాం. చెన్నూరు పట్టణంలోని మరి 4వ వార్డు లోపల
మున్సిపల్ నుంచి మారమ్మ గుడి వద్దకు మరి రోడ్డు శాంక్షన్ అయిన విషయం తెలిసిందే. ఆ యొక్క శాంక్షన్ పిమ్మట ఇక్కడ బేతాళ గుడి మందిర్ వద్ద 4వ వార్డు 11వ వార్డు మధ్య లోపల మరి పెద్ద గుంత తోడి మరి కాంట్రాక్టరు మరి ఈ యొక్క మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. అయ్యా కాంట్రాక్టర్ గారు ఏందని అంటే 5% కమిషనరు స్థానిక కమిషనరు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, మేము ఏ నుంచి తెచ్చి ఖచ్చితుడు, మేము వేసే టెండర్లు మరి లాస్ అయి వేశాము, అతనికి 5% ఏ విధంగా ఇవ్వాలని అంటే ఇక 2 కోట్ల పనికి అతనికి 10 లక్షల రూపాయలు కమిషన్ కావాలన్నట చెన్నూరు మున్సిపల్ కమిషనర్కు. దయచేసి మరి ఇక్కడ స్థానికంగా ఉన్న మంత్రి గారు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. కనుక అతని మున్సిపల్ కమిషనర్ స్థాయి కూడా కాని వ్యక్తిని, ఒక మేనేజర్ స్థాయి వ్యక్తిని ఇక్కడ కమిషనర్గా ఎందుకు నిర్వహిస్తున్నారో ప్రజలు మరి ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇతనికి కాగజ్నగర్ కమిషనర్ చెన్నూరుకు ట్రాన్స్ఫర్ చేస్తే అతని ట్రాన్స్ఫర్ను అడ్డుకొని మరి ఇతన్నే విధులలో కొనసాగించడం వెనుక ఆంతర్యం ఏమిటో మాకు అర్థమవుతలేదు. మరి కాంట్రాక్టరు కమిషనర్ గొడవల మధ్య ఇక్కడ పేద ప్రజలు సతమతయిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మిషన్ భగీరథ నీటిని కూడా పైపులను కూడా తవ్వి పడేయడంతో ప్రజలకు ఇబ్బందిగా ఉన్నాయి. మరి మీరు ఎన్ని రోజులు మీ గొడవలు కొట్లాటలు ఉంటాయి? మీ కొట్లాటలు ఉంటే ఈ ప్రజలకు మరి ఏ విధంగా దారి చూపెడతారో స్థానిక ఎమ్మెల్యే గారన్నా స్పందించాలి, మినిస్టర్ గారన్నా స్పందించాలి, కమిషనర్ గారన్నా సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ నిర్దాక్షిణ్యంగా అతని లైసెన్స్ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.